బద్దలు కొట్టలేనంత పెద్ద రికార్డు. ఇన్ని అప్పులు చేసిన సూపర్ 6 సూపర్ 7 ఇచ్చారా? పేదలకు ఏమైనా బటన్లు నొక్కారా? అందరూ ఆలోచన చేయాలి. పోనీ కనీసం మా ప్రభుత్వం గతంలో అమలు చేస్తూ ఉన్న పథకాలు ఏమైనా కొనసాగుతూ ఉన్నాయా? సూపర్ 6 లేదు, సూపర్ 7 లేదు. మా ప్రభుత్వం అమలు చేస్తూ ఉన్న గతంలో అమలు చేస్తూ ఉన్న పథకాలు పిల్లల చదువులకు అవసరమైన పిల్లల చదువులను ప్రోత్సహిస్తూ, ఆ తల్లులను ప్రోత్సహిస్తూ, ఆ పిల్లల చదువుల కోసం ఆ తల్లుల కోసం ఇస్తూ ఉన్న అమ్మఒడి పాయే, రైతన్నలకు తోడుగా నిలబడే రైతు భరోసా పథకం పాయే, వసతి దీవెన పాయే, విద్యా దీవెన అరకొర, చేయూత లేదు, ఆసరా లేదు, సున్నా వడ్డీ ఆరోగ్యశ్రీ పూర్తిగా కూడా యగనామమే, వాహనమిత్ర, నేతన్న నేస్తం, మత్స్యకార భరోసా, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, చేదోడు, తోడు, లానేస్తం, అన్నీ గతంలో ఉన్న పథకాలన్నీ కూడా పాయే. పిల్లలకు ట్యాబులు ఇచ్చే కార్యక్రమం కూడా పాయే. మరి నేను అడుగుతా ఉన్నా, 1,45,000 కోట్ల రూపాయల అప్పులు చేసినవి, చేయబోతున్నవి ఎవరి జేబీలోకి పోతా ఉన్నాయి? ఈ 9 నెలల కాలంలో పోనీ ఉద్యోగాలు ఎంతమందికి ఇచ్చారు, ఉద్యోగాల పరిస్థితి ఏమిటి అని కూడా కాస్త ఒకవైపున అటువైపు చూస్తే, ఒక్క కొత్త ఉద్యోగం ఇచ్చిన దాఖలాలు లేవు, కానీ ఊడగొట్టిన ఉద్యోగాలు మాత్రం ఏకంగా 2,60,000 ఉద్యోగాలు, వాలంటీర్ల ఉద్యోగాలు పూర్తిగా తీసేశాడు. 18,000 మంది బ్రేవరీస్ కార్పొరేషన్లో 18,000 మంది వాళ్ళ ఉద్యోగాలు పాయే. 2,60,000 మంది వాలంటీర్ల ఉద్యోగాలు పాయే. బ్రేవరీస్ కార్పొరేషన్లో మరో 18,000 ఉద్యోగాలు పాయే. ఫైబర్ నెట్, ఏపీఎండిసి, ఫీల్డ్ అసిస్టెంట్లు, వైద్య ఆరోగ్య శాఖ, ఇలా ఆయా విభాగాలలో వేల సంఖ్యలో ఉద్యోగాలు పూర్తిగా తీసేశారు. ఇవన్నీ ఒక ఎత్తున గ్రామ వార్డు సచివాలయాలలో సైతం పనిచేస్తూ ఉన్న ఉద్యోగస్తులను కూడా, వారిని కూడా సచివాలయాల నుంచి వాళ్ళందరినీ కూడా డిస్లొకేట్ చేసి గవర్నమెంట్ రంగంలో మిగతా డిపార్ట్మెంట్లలో ఎక్కడైనా వేకెన్సీస్ ఉంటే అక్కడ వాళ్ళని సరిదేసే కార్యక్రమం మొదలెట్టాడు. సో ఆ ఇచ్చే ఉద్యోగాలు కూడా పూర్తిగా కుదించే కార్యక్రమం. వాలంటీర్లను అయితే ఎలా మోసం చేశాడో మనం అంతా చూసాం. ఎన్నికలకు ముందు వాలంటీర్లకు 10,000 జీతం అన్నాడు. 10,000 బాయ, వాలంటీర్ ఉద్యోగం ఉన్నది బాయ. పోనీ ఉద్యోగస్తులనైనా అంత బాగా చూసుకున్నాడంటే వాళ్ళను మోసమే. ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆయన మేనిఫెస్టో ఒకసారి చూస్తే, ఆయన మేనిఫెస్టో ఆయన ఇచ్చిన 143 హామీలు ప్రభుత్వం వచ్చిన వెంటనే అయ్యారన్నాడు. ఇంటరిమ్ రిలీఫ్
ఇంతవరకు 9 నెలలు అయింది. రూపాయి పెంచింది రూపాయి ఇచ్చి పుణ్యం కట్టుకున్న పాపాన పోల. 9 నెలలు అయిపోయింది. ఉద్యోగులకు మెరుగైన పిఆర్సీ అన్నారు. ఉన్న పిఆర్సీ చైర్మన్ బలవంతంగా రాజీనామా చేయించారు. కొత్త పిఆర్సీని ఇంతవరకు వేయలా.